మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. సభ గందరగోళంతోనే స్టార్ట్ అయింది. మాట్లాడదాం. ఎమ్మెల్యే గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు, ఏం జరుగుతుంది సభలో? నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండిస్తూ ఉంది. ఈ రోజు మీరు స్పీకర్ను అగౌరవపరిచారని మీరు వాళ్ళను క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు? మేమేం చేసినామో వాళ్ళేం చూస్తున్నారని యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నిన్న జరిగిన గవర్నర్ ప్రసంగానికి ఇలా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం సమయంలో జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం వచ్చినప్పుడు వారు సబ్జెక్ట్ డీవియేట్ అయినందుకు, సబ్జెక్ట్ డీవియేట్ కావద్దు అని చెప్పినందుకు గౌరవ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు మాట్లాడిన దానికి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఏకవచనం వాడడం, స్పీకర్ గారిని బెదిరించే విధంగా మాట్లాడినందుకు స్పీకర్ గారిని వారు ఏం చెప్పారంటే, స్పీకర్ గారు అసహనంకి గురి కాకండి, సహనం పెంచుకోండి, మీరు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడకండి అని చెప్తే వారు ఏం చేశారు, ఈ సభ మీది కాదని అందరిది అనేసి వేరే విధంగా వారిని అవమానపరిచే విధంగా వ్యవహారం. దీంతో ఏమర్థమవుతుందంటే యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారు ఏమన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు, చేయలేదు. మేము దళితులకి లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ కూడా పోవడానికి అందరినీ తీసుకొని ఎమ్మెల్యేలని ఆ పోస్టు లేకుండా దళితుని చేసిండు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దళితుని స్పీకర్ చేస్తే ఆ స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా, చైర్ని అవమానపరిచే విధంగా వ్యవహారాన్ని మేము ఖండిస్తూ వారు క్షమాపణ చెప్పాలి, లేకుంటే వారిని సస్పెండ్ చేయాలనేది మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది స్పీకర్ గారికి. జగదీశ్వర్ రెడ్డి ఎందుకు కామెంట్ చేసిరు అనుకుంటారు? స్పీకర్ స్థానంలో దళితుడు ఉన్నందుకే ఆ రకమైనటువంటి కామెంట్. అంటే నిజంగా చిన్నగా చేసే ప్రయత్నం చేసిరా జగదీశ్వర్ రెడ్డి దళితుడు ఉన్నందుకు? ఇప్పుడు మీరు మొత్తం చెప్తే గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా కేసీఆర్ గారు దళితులని వాడుకుంటూ కానీ ఓటు బ్యాంకు కానీ దళితులకు ఏమి చేయలేదు. అందులో భాగంగానే అదే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు, ఒక హరీష్ రావు, ఒక కేటీఆర్ ఉంటే ఈ మాటలు అనేవాడా? ఒక దళితుడు అంటే చిన్న చూపు, ఒక అహంకారము, ఇన్ని 10 సంవత్సరాల్లో సంపాదించుకున్న ధనంతో మదమెక్కి ఒక దళితుడు అనే విధంగా ఈరోజు వ్యవహారం మేము యావత్ తెలంగాణ ప్రజలు శ్రమించరు, దళిత సమాజం శ్రమించదు. వారికి ఈరోజు ఇవి అన్ని వ్యవహారంకి కారణం ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల రాష్ట్రానికి ఏమీ చేయలేదు. 15 నెలలనే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంటే ఈరోజు ఈ సభ ద్వారా జనాలకు తెలుస్తుందని, ఈ సభను ఎట్లా ఆపాలి, సభను ఎట్లా డిస్టర్బ్ చేయాలని దురాలోచనతో కేసీఆర్ గారి డైరెక్షన్లో మొత్తం బీఆర్ఎస్ సభ్యులు ఎంతమంది ఉన్నారో ప్రతిసారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తున్న కొద్దీ డీవియేషన్, అటెన్షన్ డైవర్షన్ చేసే రాజకీయం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి భావి తరాలు మాలాంటి కొత్త సభ్యులకు కూడా ఒక సాంప్రదాయం, పద్ధతిగా ఉండడానికి ఇలాంటి మాటలను, ఇలాంటి అహంకార ధోరణి వ్యవహారాన్ని ఖతం చేయడానికి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని వారిని కోరుతున్నాం. అంతవరకు నిన్న సిఎల్పి సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ముఖ్యమంత్రి సూచించారు, జాగ్రత్తగా ఉండాలి, వ్యక్తిగత దూషణలతో కాను సబ్జెక్ట్తో కొట్టాలి ప్రతిపక్షాలు అనేటువంటి స్టేట్మెంట్ చేసిన ముఖ్యమంత్రి సిఎల్పి సమావేశం నుంచి నేరుగా రవీంద్ర భారత్ వెళ్ళి రవీంద్ర భారత్లో డైరెక్ట్గా కేసీఆర్ని స్ట్రెచ్చర్ మించెళ్ళి మార్చుకునే స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. వాస్తవికంగా స్ట్రెచర్ అనేది జనాలు ఇస్తే వస్తుంది, ఎవరైనా కోరితే రాదు. స్ట్రెచర్ కాదు, స్ట్రెచ్చర్ పైకి ఎక్కించారు, స్ట్రెచ్చర్ నుంచి మళ్ళీ మార్చురి కన్నా స్ట్రెచ్చర్ గురించి మాట్లాడుతూనే స్ట్రెచ్చర్ మార్చురి వారు చెప్పడంలో ఏమాత్రము డివియేషన్ లేదు. ఎందుకంటే కరెక్టే, జనాలు ఫస్ట్ ఏం చేశారు, స్ట్రెచ్చర్ దించారు, స్ట్రెచ్చర్ దించి స్ట్రెచ్చర్ ఎక్కించారు. ఇప్పుడు స్ట్రెచ్చర్ నుంచి ఎక్కడ పోతుండు, మార్చరికి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే మీరు ఏ ఎలక్షన్ చూసుకున్నా కూడా రోజు వాళ్ళు గ్రాప్ పోతుంది. ఎందుకంటే వాళ్ళకి మతి భ్రమించింది. కేసీఆర్ చావును కోరుకుంటున్నారు, కరెక్ట్ కాదు. ఇట్లాంటి రాజకీయం, హుందాతనంగా రాజకీయం ఉండాలనేటువంటి స్టేట్మెంట్ మేము చెప్పేది రాజకీయంగా వారు మరణించాలని కాదు, రాజకీయంగా మరణం అవుతుంది ఆయనకి. రాజకీయ మరణం అంటే ఏంది, ఏ పదవి లేక జనాలు ఇంటికి పంపిస్తే కూడా రాజకీయ మరణమే అంటారు. దాన్ని మీరు ఆ విధంగా తీసుకోకండి, ఈ విధంగా తీసుకోండి. ప్రజలు ఇచ్చిన తీర్పే. జనరల్ ఎలక్షన్లో వాళ్ళకి ప్రతిపక్షంకి పరిమితం చేసిరు, అసెంబ్లీ మన పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకి 8 స్థానాలు అయితే 8 డిపాజిటే గల్లంతు చేసి, రానున్న రోజుల్లో పూర్తిగా రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ఏ గల్లంత అవుతుంది అన్నదానికి. చివరగా గణేష్ గారు, ఈ రోజు సభలో జరిగిన దానికి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారా? స్పీకర్ కూడా చర్య తీసుకునే సిచ్యువేషన్ ఉందా? నిజంగా జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ అవుతాడా? ఇప్పుడు మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ వాళ్ళకు గతంలో కూడా తమిళసాయి గవర్నర్ గారు ఉంటే మహిళ అనేది కూడా గౌరవం లేదు. ఈరోజు కూడా గవర్నర్ గారి మీద గౌరవం లేక, ఈరోజు స్పీకర్ గారు చైర్ మీద గౌరవం లేక, వాళ్ళు దళితురని వాళ్ళ మీద ఈ విధంగా వ్యవహారంకి ఖచ్చితంగా ఈసారి యాక్షన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఈ యాక్షన్ తీసుకోకుంటే రానున్న రోజులు ఇంకా వేరే వాళ్ళు కూడా ఇదే దారిలో పోతారు. కాబట్టి ఈ సభ ఇప్పుడు మాకు
తెలంగాణ ప్రజలు మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా ఈ సభలో మాట్లాడాలి, సభలో ఉండాలని మేము మన ప్రజలు గెలిపించి ఇక్కడ తీసుకొచ్చింది మనం ఇక్కడ సభని మంచిగా నడిపియాలా, ప్రజలకు మేలయ్యే విధంగా ఉండాలి. కానీ ఇట్లా మన దుర్భాషలు ఆడి డిస్టర్బ్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా సభ నడవేసే విధంగా ఉండడానికి ఈరోజు ఈ చర్య తీసుకుంటేనే భవిష్యత్తులో ఎప్పుడు సభలు జరిగినా కూడా ప్రతి సభ సిస్టమైజ్డ్ ఉంటుందని ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రైట్, ఇది కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నాను, కాకపోతే ఆయన రాజకీయంగా అన్నారు, దాన్ని డైవర్షన్ చేస్తున్నాను అని చెప్తూనే జగదీశ్వర్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, చైర్ని అవమానించినందుకు, చైర్ని కించపరిచినందుకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.